కన్న తల్లిదండ్రులే తమ కూతుర్ని ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది? ఈ విషయం గురించి తెలియాలంటే మనం ఆరుషి తల్వార్ మర్డర్ కేసు గురించి తెలుసుకోవాలి. నోయిడాలో జరిగిన ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అసలు ఏమైందంటే 2018లో 14 సంవత్సరాల ఆరుషి నోయిడాలోని జల్వాయ్ విహార్లో దారుణంగా హత్యకు గురైంది. డెంటిస్ట్స్ అయిన రాజ్ తల్వార్ అలాగే నుపూర్ తల్వార్ దంపతుల కూతురు అయినటువంటి ఆరుషి తల్వార్ తన బెడ్రూమ్లో గొంతు కోసి చంపబడి శవమై కనిపించింది. అది చూసిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి అయిన హేమరాజ్ కనిపించకపోవడంతో అతనే హత్య చేసి పరారీ అయి ఉండొచ్చని భావించారు. 2008 మే 17 అంటే హత్య జరిగిన మరుసటి రోజు తల్వార్ నివాసంలోని టెర్రస్పై హేమరాజ్ శవం కనిపించింది. పోలీసులకు ఏం అర్థం కాలేదు. ఇప్పటి వరకు పని మనిషే మర్డర్ చేసి పరారయ్యాడు అనుకున్నారు. కానీ అతను కూడా హత్య చేయబడ్డాడు. అది 2008 మే 18. ఆరుషి అలాగే హేమరాజ్లను ఎలా చంపి ఉండొచ్చని పోలీసులు వివరించారు. ఏమని చెప్పారంటే ఆరుషిని మొదట గట్టిగా తన ఫోర్ హెడ్పై ఒక బలమైన షార్ప్ ఎడ్జ్ ఉన్న వెపన్తో కొట్టి ఉండొచ్చని, ఆ దెబ్బ తగిలిన 2 నిమిషాల్లోనే తను చనిపోయి ఉండొచ్చని అన్నారు. అంతేకాకుండా హేమరాజ్ను చంపిన తరువాత ఒక 20 ఫీట్ ఈడ్చుకుని వెళ్ళి టెర్రస్ మీద పడేశారని, తను అప్పటికి ప్రాణం ఉండడంతో ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న నైఫ్ లాంటి వెపన్తో గొంతు కోసి చంపారని చెప్పారు. అది 2008 మే 23. ఆ అమ్మాయిని చంపడానికి యూజ్ చేసిన వెపన్ తన తండ్రి రాజేష్ తల్వార్ యొక్క గోల్ఫ్ బ్యాట్కి సిమిలర్గా ఉండడంతో ఆయన్ని విచారించడానికి పోలీసులు అరెస్ట్ చేశారు. 2008 మే 31. ఆ తర్వాత ఈ కేసును సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుని మరింత వేగంగా విచారణ చేయడం మొదలుపెట్టింది. 2008 జూన్ 13 డాక్టర్ రాజేష్ తల్వార్ యొక్క కాంపౌండర్ కృష్ణను సిబిఐ అరెస్ట్ చేసింది. అలాగే తనకు పోలిగ్రాఫ్ టెస్ట్ అలాగే నార్కో అనాలిసిస్ టెస్ట్ను చేశారు. ఆ తర్వాత కృష్ణని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం 14 రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని సిబిఐ మెజిస్ట్రేట్ను రిక్వెస్ట్ చేసింది. కానీ జూన్ 14, 2008న మెజిస్ట్రేట్ కేవలం 3 రోజుల పోలీస్ కస్టడీని మాత్రమే గ్రాంట్ చేసింది. అంతేకాకుండా సిబిఐ రాజేష్ తల్వార్ యొక్క నమ్మకస్తుడైన రాజ్ కుమార్ను అలాగే తల్వార్ దంపతుల పక్కింటి పని మనిషి విజయ్ మండల్ను కూడా అదుపులోకి తీసుకుంది. సిబిఐ తను సంపాదించిన సాక్ష్యాలను కోర్టుకు సబ్మిట్ చేసింది. కానీ కోర్టు ఆ సాక్ష్యాలను తిరస్కరించి రాజేష్ తల్వార్కు బెయిల్ను మంజూరు చేసింది. 2010 జాన్ 5 మళ్ళీ సిబిఐ తల్వార్ దంపతులకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి పర్మిషన్ కావాలని కోర్టును కోరింది. 2010 ఫిబ్రవరి 9న గజియాబాద్ స్పెషల్ కోర్ట్ సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను తిరస్కరించింది. క్లోజర్ రిపోర్ట్ అంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏమేం చేశారని ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనమాట. ఆ తర్వాత రాజేష్ తల్వార్ మరియు నుపూర్ తల్వార్లను విచారించాలని ఆదేశించింది. అంతేకాకుండా వారిపై సాక్ష్యాలు రూపుమాపడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణపై కేసు నమోదైంది. ఆ తర్వాత కోర్టుకు హాజరు కానందుకు ఆ దంపతులు ఇద్దరికీ గజియాబాద్ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. రాజేష్ తల్వార్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ 2012 మార్చి 14న తమ వాదనలను కోర్టుకు వినిపించింది. 2012 ఏప్రిల్ 30న ఆరుషి తల్వార్ తల్లి నుపూర్ తల్వార్ను అదుపులోకి తీసుకున్నారు సిబిఐ. 2012 సెప్టెంబర్ 25న సుప్రీంకోర్టు ఆదేశాలతో నుపూర్ తల్వార్ బెయిల్పై విడుదలయ్యింది. 2013 ఏప్రిల్లో ఆరుషి తల్వార్ను అలాగే వారి పనివాడైన హేమరాజ్ను ఆరుషి తల్వార్ తల్లిదండ్రులు హత్య చేశారని సిబిఐ కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా ఈ హత్య ఎలా చేసి ఉండొచ్చన్న క్వశ్చన్కి సిబిఐ ఇన్వెస్టిగేటర్ ఏజిఎల్ కౌర్ పాసిబుల్ సీక్వెన్స్ను కోర్టుకు నెరేట్ చేశారు. అసలు ఆయన ఏమని చెప్పారంటే, రాజేష్ తల్వార్ ఇంటికి వచ్చిన వెంటనే ఏదో సౌండ్ వస్తుందని తన పని మనిషి అయిన హేమరాజ్ రూమ్లోకి వెళ్ళి చూశాడంట. కానీ ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ఆ రూమ్ నుండి బయటికి వచ్చాడు. కానీ మళ్ళీ ఆరుషి రూమ్ నుండి అదే సౌండ్ రావడం విన్నాడు రాజేష్ తల్వార్. ఆ తర్వాత రాజేష్ తల్వార్ తన గోల్ఫ్ క్లబ్ స్టిక్ను తీసుకుని ఆరుషి రూమ్కి వెళ్ళాడు. ఆరుషి తన బెడ్ మీద మహారాజ్తో సెక్స్ చేయడం చూశాడు. ఆవేశంతో రాజేష్ తల్వార్ మహారాజ్ తలపై గట్టిగా కొట్టాడు. సెకండ్ టైం మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈసారి ఆరుషికి ఆ దెబ్బ బలంగా తగిలింది. దీంతో ఆరుషి అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత మహారాజ్ బాడీని దుప్పట్లో చుట్టి 20 అడుగులు ఈడ్చుకెళ్ళి టెర్రస్ పైకి లాక్కెళ్లారు.
అయినా అప్పటికి మహారాజ్ బ్రతికుండడంతో తన గొంతు కోసి చంపారు. ఆ తరువాత తన బాడీని కూలర్ ప్యానెల్తో కవర్ చేశారు. నెత్తుటి మరకలు అన్నీ క్లీన్ చేసి క్రైమ్ సీన్లో ఎవిడెన్స్ను ఎరేజ్ చేయడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా బ్లడ్ అంటి ఉన్న డ్రెస్సెస్ అలాగే బ్లడ్తో ఉన్న వెపన్ని తీసుకుని డిస్పోజ్ చేయడానికి వెళ్ళారు. ఆ తర్వాత మహారాజ్ రూమ్ ద్వారా బయటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ను మిస్లీడ్ చేయడానికి ట్రై చేశారని సిబిఐ కోర్టుకు చెప్పింది. నవంబర్ 2013లో రాజేష్ తల్వార్ మరియు నపూర్ తల్వార్లకు సిబిఐ కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ను వేసింది. 2017లో వీక్ ఎవిడెన్స్తో జడ్జిమెంట్ ఇచ్చారని, ఈ కేసులో ఎవిడెన్స్ అంత బలంగా లేదని అలహాబాద్ హైకోర్టు రాజేష్ తల్వార్ అలాగే నపూర్ తల్వార్ యొక్క లైఫ్ ఇంప్రిజన్మెంట్ను ఎత్తివేసింది. అయితే ఈ కేసు ఇప్పటికీ అన్సాల్వ్డ్ కేసుగానే మిగిలిపోయింది.